సార్ ఫుడ్ డెలివరీ సార్. అవునా, అక్కడే అయిపోయావేంటి, లోపల రా. సార్ పేమెంట్ చేస్తానులే గాని లోపలికి రా. పర్లేదు సార్, నేను వెళ్తాను. అయ్యో మొహమాట పడతావేంటయ్యా, లోపలికి రా. డిన్నర్ టైంకి వచ్చావు, తిందురా. సార్ కూర్చో, మొహమాట పడకు. సరే సార్. అంజు, ఓ 3 ప్లేట్లు తీసుకొని రా. తీసుకొని రా. సార్ ఇంత మంచి వాళ్ళకి ఫుడ్ డెలివరీ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? మేడం మీరు చాలా లక్కీ తెలుసా? అది మంచితనం కాదు, సమానత్వం. సరే వడ్డించు. చాలా మంచివాళ్ళు సార్. డెలివరీ బాయ్ అయినా నాకు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. పేమెంట్ చేస్తే వెళ్ళిపోతా సార్. అవునా, నువ్వు కూడా పే చేయాలి. నేనెందుకు పే చేయాలి సార్? నువ్వు తెచ్చిన ఫుడ్ మన ముగ్గురం తిన్నాం కదా, బిల్లు కూడా మన ముగ్గురం పే చేయాలి. దేనికోసం? సమానత్వం కోసం. సమానత్వమా? అది మంచితనం కాదు, సమానత్వం. అంటే ఆ సమానత్వం ఈ సమానత్వమా? బుక్ అయిపోయాను. రా కూర్చో. ఏంటి మర్దలు, ఎన్నిసార్లు పిలిచినా ఇంటికి రావు. ఇప్పుడేంటి మీ అన్నయ్య గుర్తొచ్చాడని వచ్చావా? లేదు వదినా, అన్నయ్య లేడని తెలుసుకునే వచ్చాను. ఎందుకు? మీ అన్నయ్య ఏం చేశాడు? ఒకరోజు నాకు బోర్ కొడుతుందని అన్నయ్యకి కాల్ చేశాను. బోర్ కొట్టినప్పుడు ఒక యాప్ యూజ్ చేయమని అన్నయ్య చెప్పాడు. చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యి ఏ యాప్ అని అడిగాను. అప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఏమన్నాడు? నువ్వు నాకు ఒక యాప్ గురించి చెప్పు, అప్పుడు నీకు ఆ యాప్ చెప్తా, అప్పుడే సమానత్వం అవుతుందని చెప్పాడు. ఏం యాప్ అది? ఏదో ఫ్రెండ్ యాప్ అంటోదినా. ఓ ఫ్రెండ్ యాపా? అది నేను యూజ్ చేస్తూ ఉంటాను. నేను నీకు చెప్తాను దాని గురించి. నువ్వు అన్నలాంటి దానివి కాదొదినా, దేవతవి. నీ కాళ్ళకి పాలాభిషేకం చేసినా తప్పులేదు. ఆ ఫ్రెండ్ యాప్ గురించి కొంచెం చెప్పొదినా. ఫ్రెండ్ యాప్, ఈ యాప్ లో మనం కొత్త వాళ్ళతో ఆడియో అండ్ వీడియో కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. అండ్ ఇందులో మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, లైక్ లూడో అండ్ చెస్. ఇది గ్రూప్ లో ఆడుకోవచ్చు లేదా ప్రైవేట్ గా ఆడుకోవచ్చు. అండ్ అమ్మాయిలు ఆడుతున్నప్పుడు అబ్బాయిలు వాళ్ళకి ఎల్లో రోజెస్ ఇవ్వచ్చు తెలుసా? తర్వాత వాటిని మనం రియల్ టైం మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బాగుంది కదా? బాగుంది వదినా, కానీ ఇది 100% సేఫేనా? 100% సేఫ్ అండ్ సెక్యూర్. ఇందులో ఓన్లీ వెరిఫైడ్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ స్క్రీన్ షాట్స్, స్క్రీన్ రికార్డింగ్స్ చేయకుండా ఉండేలాగా ఈ యాప్ ని డిజైన్ చేశారు. మన ఇండియాలో ప్రెసెంట్ ఈ యాప్ ట్రెండింగ్ లో ఉంది తెలుసా? సరే వదినా, నేను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటా. చూసారు కదా, మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేసుకోవాలనుకుంటే వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఎంజాయ్ చేయండి. సార్ నేను లొకేషన్కి వచ్చాను, కింద వెయిట్ చేస్తున్నా. 5 minutes ఆగు బ్రో, కిందకు వస్తున్నా. ఓకే సార్. సార్ ఓటీపీ సార్ 7245 భయ్యా. ఓకే సార్. సార్ లొకేషన్ ఎక్కడ సార్? మణికొండ. ఇదేదో మనకు బాగా తెలిసిన వాయిస్లో ఉంది. సార్ మీరేంటి సార్ ఇక్కడ? బ్రో నువ్వేంటి ఇక్కడ? టూబర్ క్యాబ్ సర్వీసు. టూబర్ కస్టమర్. సచ్చాను. ఇప్పుడు మీ సమానత్వాన్ని ఎలా మొదలు పెడతారు సార్? పేమెంట్ సగం సగం షేర్ చేసుకుందాం. డ్రైవింగ్ కూడా నువ్వు సగం చెయ్యి, మిగిలిన సగం నేను చేస్తా, సరేనా? ఇప్పుడు నా వంతు. ఎక్కడుంది ఇది? ఏంటి సార్ ఎతుకుతున్నారు? యాక్సిలరేటర్ కనబట్టలేదు. అదేంటి మీకు డ్రైవింగ్ రాదా? ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా, అందుకే. జై బజరంగ్ బలి. ఈ సమానత్వం గారికి డ్రైవింగ్ రాని విషయం ముందే చెప్పాలి కదా. ఖచ్చితంగా కాడికి తీసుకెళ్ళా ఉన్నాడు. సమానత్వం గారు కార్ ఆపండి. రే సమానత్వం కార్ ఆపండి. రే ఆపరా. సార్ ఇది కొండాపూరేనా? కొండాపూరే. మరి మీరు మణికొండలో ఉండేవాళ్ళు కదా, ఇక్కడేంటి సార్? అదా,
అక్కడి నుండి మా ఆఫీస్కి 4 కిలోమీటర్లు, మా ఆవిడ ఆఫీస్కి 3 కిలోమీటర్లు. సమానత్వం లేదు, అందుకే ఇక్కడికి మారిపోయాం. ఇక్కడ నుండి సమానత్వం దూరం ఉంటది. మంచి మంచి కట్టుబాట్లు సార్. నేను వేరే డ్రెస్కి వచ్చినట్టున్నాను. ఉంటాను సార్. ఏమండి మిమ్మల్ని పిలిచింది నేనే అండి. టర్బన్ క్లాప్ కదా. సరే మేడం, చెప్పండి ఎక్కడి నుంచి మొదలు పెడదాం? నేను చెప్తా. ఇప్పుడు చూడు, ఈ సమానత్వం గడికి ఇస్తా. సార్ సమానత్వమే కదా, నేను చెప్తాను. ఈ రూమ్ నేను క్లీన్ చేసేస్తాను, అందులో బాత్రూమ్ మీరు క్లీన్ చేసేయండి. ఈ సోఫా నేను క్లీన్ చేస్తాను, హాల్ మొత్తం మీరు క్లీన్ చేసేయండి. సమానత్వం సరిపోతుంది. కరెక్ట్. చూసావు అంజు, సమానత్వం ఎలా పట్టేశాడో. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టు. ఏమండి టీ? థ్యాంక్స్ అండి. అంజు, టీ ఆ అబ్బాయికి ఇచ్చా, నాకివ్వలేదే. ఆ అబ్బాయి పనంతా పూర్తి చేశాడు కాబట్టి అబ్బాయికి టీ ఇచ్చాను. మీరు పని ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి మీకు టీ లేదు. ఏదైనా సమానత్వం ఉండాలి. ఇదంతా నీ సమానత్వమేరా పిచ్చిన డాష్. సమానత్వంలో ఆరితేరిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ పని అయిపోయింది సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. ఇదిగో స్కానర్, కొట్టే. నేను డబ్బులు కొట్టడం ఏంటి సార్? ఇప్పుడు నార్మల్గా 1000 రూపాయలు అయ్యింది. సమానత్వం కోసం నీకు 500, నాకు 500. నీకన్నా ఎక్కువ పని నేనే చేశా కాబట్టి నువ్వే నాకు 300 కొట్టాలా. కొట్టు. ఈడి సమానత్వానికి సమాధి కట్ట. ఈడింటికి వచ్చి ఈడిల్లు క్లీన్ చేసి నేను 300 ఇచ్చానా? ఇంకా ఏ యాప్కి షిఫ్ట్ అవ్వను, ఏదో ఒక కంపెనీలో ప్యూన్గా జాయిన్ అయిపోతా. అరే రారా తమ్ముడు, కూర్చో. బాగున్నావరా? బాగున్నా. నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. అయినా ఏంట్రా హైదరాబాద్లో ఉండి కూడా ఇంటికే రావసలు? దేనికి? ఆ షేరింగ్ సచ్చినోడితో టార్చర్ వారించడానికే. అందుకే నిన్ను చూడాలనిపించినా రాబుద్ది కావట్లేదు. ఏంట్రా అలా అంటావు? అక్క, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఇంకెన్ని రోజులు బరాయిస్తావు అక్క? వదిలేయచ్చు కదా. నేనున్నాను కదక్క. నా మొగుడు కొంతమంది అబ్బాయిలాగా బయట ఒకలాగా మనసులో ఒకలాగా పెట్టుకోడు. ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్పేస్తాడు. అయినా అతనికి ఏ చెడలవాట్లు లేవు. ఒక మందు తాగడు, ఒక సిగరెట్ తాగడు, అమ్మాయిల వెనకాల పడడు. మొన్నొకరోజు ఆఫీస్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే డైరెక్ట్గా వచ్చి నాకే చెప్పాడు తెలుసా. నా దగ్గర ఏది దాయడు. అంతకంటే మంచోడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు? అతనికి కొంచెం సమానత్వం పిచ్చుంది కానీ సైకో మొగుడైతే కాదు. అయినా వాడి సమానత్వానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అమ్మయ్యా, ఈ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా ఫస్టే. ఇన్ని రోజులు ప్రపంచానికి దూరంగా బతకడం అంటే ఏంటో అనుకున్నా. ఈ సమానత్వం గానికి దూరంగా బతకడమా? సర్లే, ఏదో అయింది. ఇక నుంచి ఆఫీస్ బాయ్గా నా టాలెంట్ ఏంటో చూపిస్తా. సార్ కాఫీ. ఈ సమానత్వం గడు ఇక్కడున్నాడేంటి? సార్. ఏ బ్రో, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? మా ఆఫీస్కి వచ్చి నువ్వేంటని అంటావేంటి? మీ ఆఫీసా? నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయా? సర్లే అయితే కలుద్దాం. సార్ నేను మానేస్తాను. అదేంటది? మా ఆఫీస్లో జాయిన్ అయితే 1 year అగ్రిమెంట్ ఉంటదే. తప్పదు, నా సమానత్వాన్ని భరించాలి. ఇంకా అంటే ఇంకో సంవత్సరం పాటు మీ సమానత్వాన్ని భరించాలా? జూలో నుంచి పులి బోన్లో పడ్డట్టు అయిపోయింది నా బతుకు. సచ్చాను.
మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూస్ చేయాలనుకుంటే వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ యాప్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఎంజాయ్ చేయండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఫోన్లో ఆర్డర్ పెడతాను. ఎవడే నాకు ఆర్డర్ వేసేది? నా మనవడే నాకు ఆర్డర్ వేయలేదు. వాడికి పుట్టిందని నువ్వు నాకు ఆర్డర్ వేస్తావా? అయ్యో బామ్మ, నీకు ఆర్డర్ వేయట్లేదు. మనం ఫోన్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ ఇంటికే వస్తుంది. ఇలాంటివి కూడా వచ్చాయా? టౌన్లో ఎవరు వండుకోరా? ఇలా ఆర్డరు